ఏపీలో రాజకీయాలు ఎప్పుడు హాట్గానే ఉంటాయి. ఇక్కడ ఎన్నికలతో పనుండదు. నిత్యం రాజకీయ రచ్చ నడుస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు 2029 ఎన్నికలపై రకరకాల రచ్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారన్న ప్రచారం భారీగా సాగుతోంది. ఏపీలో కూటమిని ఒక బలమైన శక్తిగా ఉంచుతూనే జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే నరేంద్ర మోడీకి జాతీయ స్థాయిలో బలమైన బృందం ఉంది. అందులో పవన్ సభ్యుడైతే దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను ఆయనకు అప్పగించవచ్చు అన్నది బీజేపీ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఒక్క ఏపీలోనూ కాదు, దక్షిణాది రాష్ట్రాలను కూడా ప్రభావం చూపగలరు. తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏపీలో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం ఉంది. ఆ పార్టీ సింహభాగం రాజకీయ ప్రయోజనాలు కోరుకుంటుంది. పైగా చంద్రబాబు వారసుడిగా లోకేష్ ఉన్నారు. ఆయన తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ కు ఏపీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కు కేంద్ర కేబినెట్ లో బలమైన పోర్ట్ఫోలియో ఇవ్వడం ద్వారా ఇద్దరికి సమప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర పెద్దలు ఆలోచిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంతో పాటు కాకినాడ ఎంపీ స్థానానికి పోటీ చేస్తారని ప్రచారం నడుస్తోంది. చూడాలి ఏం జరగబోతుందో. ఇంతటితో మా ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్